హే పీపుల్ నెక్స్ట్ డోర్. సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కంపల్సరీ కమెంట్ అయితే చేసేయండి. సో ఇప్పుడు ఈ బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఇవాళ డేట్ వచ్చేసి మే 10th అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అలా అయితే అవుతుందన్నమాట. ఇంత మార్నింగే ఇలా ఎందుకు రెడీ అయి కూర్చున్నామంటే చెప్తాను, ఆగండి. సో రేపు వచ్చేసి మా కజిన్ ఎంగేజ్మెంట్ అనమాట. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. సో మొత్తం ఏమేం పెట్టుకోవాలి, జ్యువెలరీ అండ్ ఏం డ్రెస్ వేసుకోవాలి, నేను ఎప్పుడు డిసైడ్ అయిపోయి అన్ని తెచ్చేసుకున్నాను అనమాట. సో అది మెయిన్ థింగ్ ఈ బ్లాగ్ లో వచ్చేసి మా కజిన్ ఎంగేజ్మెంట్ రేపు. బట్ ఈ వాటి నుంచి ఎందుకు స్టార్ట్ చేశాను అని అంటే, ఇవాళ మేము ఇప్పుడు వారాహి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది మేము సెకండ్ టైం వెళ్ళడము, పండగ టైంలో ఒకసారి వెళ్ళాము అండ్ ఇప్పుడు మేము సెకండ్ టైం వెళ్తున్నాం అనమాట. సో వారాహి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళడము అండ్ ఇవాళ కొంచెం నేను ప్యాంపరింగ్ సెషన్స్ చేసుకుందాము, రేపు ఈవెంట్ ఉంది కదా, ఎంగేజ్మెంట్ ఉంది కదా అని చెప్పేసి. సో అదంతా రికార్డ్ చేద్దాము అండ్ రేపు ఈవెంట్ రికార్డ్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. సో ఇవన్నీ అయితే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేమైతే ఇంకా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగే 6:37 ఆ టైంకే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఇంకా లేట్ అయితే ఇంకా ఎండ వచ్చేస్తుంది, ఇంకా ఎండ రాకముందే ఇంటికి వచ్చేద్దాం అన్నట్టుగా ఇంకా ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయామన్నమాట. సో వారాహి గుడి మా ఊరు వచ్చేసి ఒక 1 hour డ్రైవ్ అంతే. సో బండి మీద ఈజీగా వెళ్ళిపోయి వచ్చేయచ్చు. సో ఫైనలీ రీచ్ అయితే అయిపోయాము. సో అక్కడ కాలు కడుక్కోవడము, పసుపు రాసుకోవడం, ఈ ఫార్మాలిటీ ఉంటుంది కదా, సో అదైతే చేసేస్తున్నాను. సో మేము వెళ్ళింది సాటర్డే రోజు అనమాట. సో అంత క్రౌడ్ అయితే లేదు. మా దర్శనం అంతా అయిపోయి మేము బయటకు వచ్చాక మెల్లిమెల్లిగా జనాలు అయితే రావడం స్టార్ట్ అయింది, ఒక 8:39 ఆ టైంకి. సో జనరల్ గా ఇలాగా గుడి ప్లాన్స్ ఏమన్నా ఉంటే నేను చేస్తానన్నమాట, ఇక్కడ ఈ గుడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అనేసి. బట్ నేను ఇలా వారాహి గుడికి వెళ్ళాలని నేనేం అనుకోలేదు. బట్ ఆల్ ఆఫ్ సడన్ కృష్ణ వారాహి గుడికి వెళ్ళేసి వద్దాం ఒకసారి అని చెప్పేసి అన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి ఆ రోజు అయితే ప్లాన్ చేసుకుని వెళ్ళాము. సో ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది అనమాట. చెప్పాను కదా, అప్పటికి ఇంకా జనాలు ఎవ్వరు రాలేదు. మేమైతే మంచిగా అమ్మవారిని చూసుకుని చాలా ప్రశాంతంగా అయితే దండం పెట్టుకున్నాము. సో ఇంకా దర్శనం అవ్వగానే నాకు కృష్ణకి బోలెడంత ఆకలేసేసింది. సో గుడి పక్కనే ఒక హోటల్ ఉందన్నమాట. అక్కడ ఇప్పుడు వీడియో చూస్తుంటే నాకు ఇప్పటికీ క్రేవింగ్ వస్తుంది అది తినాలనేసి. మంచిగా ఉందన్నమాట ఫుడ్ అయితే. అక్కడ మైసూర్ బోండా, గారి ఇవన్నీ అయితే ఆర్డర్ చేసుకుని మంచిగా తినేసాము. సో ఇంకా మార్నింగ్ టెంపుల్ నుంచి వచ్చి ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట ఆ ఎండలో వచ్చి. అండ్ ఆల్సో చాలా మార్నింగే లేచేసాం కాబట్టి కంప్లీట్ రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడైతే నైట్ అయిపోయింది. సో నేను ఇప్పుడే స్క్రబ్ చేసుకుని వచ్చేసాను ఫేస్ కి. ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ అప్లై చేయాలన్నమాట. యాక్చువల్లీ కెమెరాలో అయితే కనిపించట్లేదు, ఫోన్లో అయితే. నేనైతే కంప్లీట్ గా ట్యాన్ అయిపోయాను. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చామంటే ఎక్కువ తిరగడానికి చూస్తామన్నమాట. సో కొంచెం తిరగడం మీద అంత ఎక్కువ, నేను కంప్లీట్ గా ట్యాన్ అయిపోయాను. సో అదైతే కనిపించట్లేదు. నేనైతే మంచిగా స్క్రబ్ చేసుకుని ఇప్పుడైతే ఫేస్ ప్యాక్, ఇది ఈ ఇన్నిస్ఫ్రీ ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను అనమాట ఇప్పుడు. సో ఇంకా ప్యాంపరింగ్ సెషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏం జరిగిందో అనేది ఇప్పుడు చెప్తానన్నమాట, ఆ బ్యాక్ స్టోరీ. సో మా ఆంటీ ఏం చెప్పారంటే 6:37 కల్లా మండపంలో ఉండాలని అయితే చెప్పారు. దాని ప్రకారంగానే మేము మంచిగా రెడీ అయ్యి, నేను 5 ఆ టైంకి బ్యూటీ పార్లర్కి వెళ్ళాను అనమాట. నేను నా మేకప్, నా శారీ కట్టుకోవడం అవన్నీ నేను చేసేసుకుంటాను. బట్ నాకు హెయిర్ స్టైలే ప్రాబ్లం అనమాట. సో కొంచెం మంచిగా వేయించుకుందామని అయితే 5 ఆ టైంకి బ్యూటీ పార్లర్కి వెళ్ళాను. సో 5:30 కల్లా ఇంటికి వచ్చేయచ్చు, టక్ టక్ మన రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా. బట్ ఏమైందంటే ఆ బ్రెయిడ్ దగ్గర అది ఎంత కన్ఫ్యూజన్ అయిపోయిందంటే, నేను ఒకటి పట్టుకు వెళ్ళాను మోడల్ ఇలాగే వెయ్యాలి అనేసి. బట్ వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి కొంచెం ఎక్కువ డిస్కషన్ అయ్యి
అది చాలానే లాగ్ అయిపోయింది అనమాట. బోల్డ్ అంత టైం కన్జ్యూమ్ అయిపోయింది. సో ఇంక నేను ఏం చెప్పానంటే, నాకు ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ మేకప్ వేసుకుని జ్యువెలరీ వేసుకునే అంత టైం అస్సలకే ఉండదని నాకు అర్థమైపోయింది. ఆల్రెడీ అప్పటికి మేము చెప్పిన కార్ అతను కూడా ఇంటికి వచ్చేసాడంట. సో నేను ఇంకేం చెప్పానంటే, హెయిర్ స్టైల్ మీరే వేసేయండి, మేకప్ కూడా మీరే చేసేయండి అని అయితే చెప్పాను. అక్కడ ఇద్దరు ఉన్నారు. సో ఒక ఆవిడ టక్ టక్ మని జడేసేసింది, ఇంకొక ఆవిడ సైమల్టేనియస్ గా నాకు మేకప్ కూడా వేసేసింది అనమాట. ఇంకా అలా క్విక్ గా అయితే తేల్చేసుకుని ఇంటికి వెళ్ళి ఒక 2 minutes లో జ్యువెలరీ వేసుకుని అయితే ఇంకా కళ్యాణ మండపానికి అయితే స్టార్ట్ అయిపోయాము. వచ్చేసి నేను సెకండ్ టైం మేకప్ వేయించుకోవడం అనమాట బయట వాళ్ళ చేత. ఒకసారి నా పెళ్లికి వేయించుకున్నాను ఆబ్వియస్లీ, అండ్ ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా సెకండ్ టైం వీళ్ళతో అయితే వేయించుకున్నాను. సో నేనైతే మేకప్ విషయంలో 85% అలాగే సాటిస్ఫైడ్. 100% నేను ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు. బట్ కృష్ణకైతే బాగా నచ్చిందంట. ఇంకా అలా కింద మీద పడుతూ ఒక 1/2 గంట అటు ఇటులో కళ్యాణ మండపం అయితే రీచ్ అయిపోయాము. సో మా డాడీ వచ్చేసి ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట, ఏ ఫ్లోర్ కి వెళ్ళాలి ఏంటి అని గైడ్ చేయడానికి. సో ఈ బ్యానర్ చూసారా, ఇదే ఎంగేజ్మెంట్ బ్యానర్. సో సింధు అండ్ కళ్యాణ్. సింధు వచ్చేసి నా కజిన్ అనమాట, అంటే మా మావయ్య కూతురు. అండ్ మేము ఇంకా అయితే కళ్యాణ మండపం అన్న ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ కళ్యాణ మండపం నాకు కృష్ణకి చాలా స్పెషల్, ఎందుకంటే మా ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా ఇదే మండపంలో జరిగింది. స్టేజ్ డెకరేషన్ చూసారా, చాలా బాగా అనిపించింది నాకైతే. మంచిగా ఎంగేజ్మెంట్ వైబ్ అయితే వచ్చింది అనమాట. సో అప్పటికి ఇంకా చుట్టాలు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. సో నేను అంతలోకి ఆ స్టేజ్ డెకరేషన్ అయితే కవర్ చేసేసాను. ఇంకా సింధు అండ్ కళ్యాణ్ వీళ్ళు రావడానికి అయితే ఇంకా టైం పడుతుంది అనమాట, 5-10 minutes. ఈ లోపు నేను మా అత్తయ్య కృష్ణ కూర్చుని మంచిగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము. సో ఇంకా మా కజిన్ వాళ్ళు అందరూ వచ్చేసారనమాట కళ్యాణ మండపానికి. సో ఇది వచ్చేసి కళ్యాణ్ ఎంట్రన్స్ అనమాట, అండ్ తిను వచ్చేసి కళ్యాణ్ మా కజిన్ కాబోయే హస్బెండ్. కళ్యాణ్ ఎంట్రన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే సింధుని తనైతే వాళ్ళ అమ్మమ్మ అండ్ మా మమ్మీ అయితే ఇద్దరు కలిసి స్టేజ్ మీదకి అయితే తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసి సింధు ఫస్ట్ లుక్ అనమాట. ఇలా లెహెంగా అయితే తీసుకుంది. ఆ లెహెంగా కలర్ కానీ, తను మేకప్ కానీ, హెయిర్ స్టైల్ కానీ అంతా ప్రాపర్ గా సెట్ అయిపోయింది. నాకైతే ఫస్ట్ లుక్ భలే నచ్చేసింది. నేను నా ఎంగేజ్మెంట్ టైంలో ఇలా ఫస్ట్ లుక్ కి ఇలా కాకుండా పట్టు లెహంగా లాగా తీసుకుందామని అయితే అనుకున్నాను. బట్ మాకేమైందంటే పెళ్లి చూపులకి ఎంగేజ్మెంట్ కి ఓన్లీ మధ్యలో 1 week గ్యాప్ వచ్చిందనమాట. సో ఇంకా మాకైతే కుదరలేదు. సో అలా సింధు అండ్ కళ్యాణ్ ఎంట్రన్స్ అయిపోయాక పూజ అయితే జరిగిందనమాట. నేను అవి తీసాను ఆ క్లిప్పింగ్స్. కొన్ని ఏమో నా ఫోన్ లో తీసాను, కొన్ని కృష్ణ ఫోన్ లో తీసాను. మొత్తం మీద ఆ పూజ క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయిపోయింది. సో ఎనీవేస్ పూజ అయితే జరిగింది. అండ్ ఇవి వచ్చేసి వాళ్ళ రింగ్స్ అన్నమాట. ఈ మధ్యన ఇలా వస్తుంది కదా, రింగ్స్ ని ప్లేస్ చేయడానికి ఒక సెటప్ లాగా. సో అందులో అయితే ప్లేస్ చేసుకున్నారనమాట. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. సో ఇంకా పూజ అదంతా అయిపోయాక సెకండ్ అవుట్ఫిట్ కి అయితే చేంజ్ అయిపోయారనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ అవుట్ఫిట్ కి ఎంట్రన్స్. సో అప్పుడు ఏమైందంటే ఆ యాంకర్ వాళ్ళ ఎంట్రన్స్ అప్పుడు మాకు ప్రాప్స్ ఇచ్చి వెల్కమ్ పలకాలి అన్నట్టుగా కొంచెం డాన్స్ ఇవన్నీ చెప్తున్నారనమాట. బేసికల్లీ నేను ఏమైనా ఫంక్షన్ కి వెళ్ళానంటే నేను చాలా ఇంట్రోవర్ట్ ని. ఒక చోట కూర్చుంటాను, జస్ట్ టైం దొరికినప్పుడు వెళ్ళి స్టేజ్ మీద వెళ్ళి ఆ లక్ష్యంతో లేసేస్తాను, తినేసి వచ్చేసామా అన్నంత వరకే ఉంటాను అనమాట. నేను అసలు కూర్చుని చోట నుంచి లెగను. నాకు ఎందుకంటే చాలా భయము ఎవరితో మాట్లాడాలన్నా, ఇంటరాక్షన్స్ అన్నా. బట్ ఇక్కడ ఏమైందంటే మనకుండేది 3-4 సిబ్లింగ్స్, కజిన్స్. ఇంకా వాళ్ళ పెళ్లిలో కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలాగా అని చెప్పేసి మళ్ళీ ఈ మూమెంట్స్, ఈ ఏజ్, ఈ ఈవెంట్స్ మళ్ళీ వచ్చేవైతే కాదు కదా అని నేను మంచిగా ఫిక్స్ అయ్యి ప్రతి దాంట్లోనూ నేను ఇంకా
పార్టిసిపేట్ చేశాననమాట. నేనంతట నేనే వెళ్ళి వాలంటీర్‌గా పార్టిసిపేట్ చేశాను. సో, నాకైతే అనిపిచ్చింది. సో, యాహ్! ఆ ఫంక్షన్ మొత్తంలో నాకైతే పర్సనల్‌గా చాలా బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే, ఈ బెలూన్స్ ఎంట్రన్స్ అనమాట. పర్ఫెక్ట్ టైంకి మంచిగా ఆ బెలూన్స్ బర్స్ట్ అయ్యి, రెడ్ కలర్ బెలూన్స్ బయటికి రావడం, ఏదో ఒక ప్రాపర్ సినిమాటిక్‌గా చాలా బాగా అనిపిచ్చింది. నాకు ఫేవరెట్ అనిపిచ్చింది ఆ ఎంట్రన్స్ అయితే. సో, ఫైనల్లీ ఆ మూమెంట్ అయితే వచ్చేసింది. వాళ్ళైతే వాళ్ళ రింగ్స్ ఎక్స్‌చేంజ్ చేసేసుకుంటున్నారు. సో యాహ్! మై కజిన్ గాట్ ఎంగేజ్డ్. సో వాళ్ళ ఎంగేజ్‌మెంట్ అయితే అయిపోయింది. సో ఇంకా రింగ్స్ ఎక్స్‌చేంజ్ చేసేసుకున్నాక, ఇంకా స్టేజ్ మీద ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరితో అయితే యాంకర్ వాళ్ళు డాన్స్ ఇవన్నీ చేపించారు కొంతసేపు. అండ్ ఆల్సో తర్వాత అయితే కేక్ కటింగ్ చేపించామన్నమాట. ఆ కేక్ కటింగ్ అప్పుడు మేమైతే ఫుల్ గోల చేసాము. సో ఇదొచ్చేసి సింధు సెకండ్ లుక్ అనమాట. కొంచెం దగ్గరగా అయితే చూపిస్తున్నాను. తను ఒక 1, 2 మినిట్స్ అలా మాట్లాడుకున్నాము. తను మళ్ళీ అలా స్టేజ్ మీదకైతే వెళ్ళిపోయింది. తర్వాత అయితే ఇంకా హారతి ఇచ్చేసామన్నమాట ఫైనల్‌గా. ఇంకా ఈవెంట్ అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఇంకా దిష్టి తీయడము, కేక్ కట్ చేయడము, రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడము అంతా అయిపోయింది. సో ఇంకా మేము వెళ్ళాము భోంచేయడానికి. సో లంచ్ లో వచ్చేసి చాలానే వెరైటీస్ పెట్టారనమాట. మేమైతే మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఆ వెరైటీస్ ఏమేంటి అనేవి నాకు గుర్తే లేదు. ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోతుంది ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను ఆ వీడియోని. సో నాకు డిషెస్ గుర్తులేవు కానీ టేస్ట్ అయితే అన్ని బాగున్నాయి. సో ఈ ఫంక్షన్ లో మేజర్ మిస్సింగ్ ఏంటంటే మా గీత అనమాట, మా అక్క. సో నేను మా అమ్మ ఒక 190 సార్లు అనుకుని ఉంటాము ఫంక్షన్ జరుగుతున్నప్పుడు గీత ఉంటే బాగుండు అనేసి. సో గీత అయితే యుఎస్ లో ఉంది కదా, సో వాళ్ళైతే ఆబ్వియస్లీ రాలేరు. సో గీత వాళ్ళ అత్తే వచ్చారనమాట. మేము ఇంకా లంచ్ చేసేసి మేము అందరము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం, చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాము. సో మా అమ్మమ్మ అయితే ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కొంచెం హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అనమాట. బట్ మనవరాల ఎంగేజ్మెంట్ అని చెప్పేసి లాస్ట్ వరకు ఓపిక్గా అయితే కూర్చుంది. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయాక ఫొటోస్ వీడియోస్ తీస్తారు కదా కపుల్ కి. సో అదంతా కంప్లీట్ చేసుకుని ఇంకా సింధు కళ్యాణ్ కూడా లంచ్ చేయడానికి అయితే కిందకు వచ్చేసారు. సో ఇదే ఇవాళ వీడియో. సో ఈ క్యూట్ కపుల్ అయితే అందరూ బ్లెస్ చేసేయండి మంచిగా. సో నా లుక్ ఎలా అనిపించింది, ఫంక్షన్ ఎలా అనిపించింది అంటే కంపల్సరీ కమెంట్ చేసేయండి. సో దిస్ ఇస్ యువర్ ఇందు రెడ్డి సైనింగ్ ఆఫ్.